बच्चों, सबको शुभोदय। आज हमें 10वीं कक्षा में 5वीं पाठ लोकगीत की भाषा की बात जानकारी कर लेंगे। लोकगीत पाठ हमारा 10वीं कक्षा में 5वां पाठ लोकगीत। यह लोकगीत पाठ का विधा उलझन पठन हेतु कविताएं అంటే ఒక నిబంధాత్మక हमारा लोकगीत का पाठ एक నిబంధాత్మక పాట లోకగీతం గురించే మాట్లాడతామన్నమాట। అంటే లోకగీత జానపదాల గురించే మనకి ఇక్కడ టాపిక్ ఉంటుంది। ఒక నిబంధాత్మక ఒకే దాని గురించి మనం ఏదైతే చెప్తున్నామో ఏదైతే ఒక దాని గురించి మొత్తం జీవిత చరిత్రలాగా ఉంటుందో అది నిబంధాత్మక అన్నమాట। దాంట్లో మనకి భాషాకి బాత్ చూసుకుంటే భాషాకి బాత్ ఇవాళ 5th లెసన్లో పార్ట్ 3లో భాషాకి బాత్ చెప్పుకుందాం। कोष्टक में दी गई सूचना पढ़िए और उसके अनुसार कीजिए। कोष्टक मीन्स ब्राकेट। బ్రాకెట్లో ఇచ్చిన ఇక్కడ నోట్ని చదివి కింది పదాలను చేయమన్నారనమాట। ఏం చేయాలి అనేది ఏమి ఇచ్చారు। ఏక్ శబ్ద కా వాక్య ప్రయోగ్ కీజియే। ఒక్కొక్క పదాన్ని వాక్య ప్రయోగంలో చెయ్యండి। और पर्याय शब्द लिखिए। పర్యాయ శబ్ద రాయండి అన్నారు। అవి మనము ఏంటో చూద్దాం। చూడండి, సాధన, त्योहार, देहात। साधना साधना करने से ही हमें నిపుణత ఆతి హై। సాధన చెయ్యడం వల్ల నిపుణత మీన్స్ ప్రావీణ్యం, దాంట్లో యొక్క ఎక్స్పర్ట్స్ అవుతామన్నమాట। సాధన కర్నే సే హి హమే నిపుణత ఆతి హై। సాధన చేస్తూ ఉంటే దాంట్లో ప్రావీణ్యం వస్తుంది। సాధన అంటే ఏంటి అంటే మనం ఒక కొటేషన్ చెప్తాము, అంటే ప్రాక్టీస్ మేక్స్ ఏ మ్యాన్ పర్ఫెక్ట్। ప్రాక్టీస్ మేక్స్ ఏ మ్యాన్ పర్ఫెక్ట్ అంటే ప్రాక్టీస్ చేస్తూ 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 ఉంటే ఒక మ్యాన్ పర్ఫెక్ట్గా అయిపోతాడనమాట। అలా ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్, ఏ మ్యాన్ పర్ఫెక్ట్ అని చెప్తాము। సాధన చేయడము చాలా జరూరీ హే, చాలా ఇంపార్టెన్స్ అనమాట। దాని యొక్క పర్యాయ శబ్దాలు మనము ఇప్పుడు చూద్దాం। అభ్యాస్, సాధన అంటే అభ్యాస్। సాధన చేయడం వల్ల మనిషి పర్ఫెక్ట్గా అయిపోతాడనమాట। అంటే మనం ఎప్పుడు రాదు ఈ పని రాదు అనుకున్నప్పుడు మనం ఆ పని చేస్తూ 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 ఉంటే మనం ఆ పనిలో పర్ఫెక్ట్నెస్ పొందుతాం। నెక్స్ట్ त्योहार। त्योहार के समय सभी लोग बहुत खुश होते हैं। त्योहार అంటే మనకు తెలుసు పర్వ్, పండుగ దినం। त्योहार के समय పండుగ సమయాల్లో పండుగ దినాల్లో మనము सभी लोग बहुत खुश होते हैं, చాలా ఆనందపడతారు। పర్వ్, त्योहार అంటే ఏంటి? పర్వ్, ఉత్సవ్ అంటే మనం పండుగ దినాల్లో చాలా సంతోషంగా ఉంటామన్నమాట, సంతోషంగా గడుపుతాం। ఎందుకని? ఒక పండుగని వస్తే కొత్త బట్టలు, ఆ రోజు పిండి వంటలు, మనకి స్పెషల్స్ అనమాట। మొత్తం ప్రతి దాంట్లో కూడా మనము స్పెషల్గా ట్రీట్ అవుతూ ఉంటాము। సో అందుకనే పండుగ దినాల్లో మనము చాలా ఆనందంగా ఉంటాము, ఇంకా మన బంధుమిత్రులతో ఉంటాం కాబట్టి పండుగ సమయాల్లో బహుత్ ఖుష్ హోతే హై। దాని యొక్క పర్యాయ శబ్దాలు ఏంటి అంటే పర్వ్, ఉత్సహ్। దేహాత్ అంటే గాంవ్ గ్రామ్। అయితే నేను మీరు దేహాత్ వచ్చినప్పుడల్లా ఒకటి గుర్తుపెట్టుకోవాలి। దేహాత్ అంటే ఇక్కడ గ్రామం వచ్చింది। అదే మనకి 2nd లెసన్లో ఈద్గహ్ లెసన్లో దేహాంత్ హో గయే అంటే హామీద్కే మా బాప్ దేహాంత్ హో గయే అంటే చనిపోవడము। అక్కడ ఆ లెసన్లో మీనింగ్ చనిపోవడం। దేహాంత్ వచ్చింది, ఇది దేహాత్ వచ్చిందనమాట। అంటే మ్యాక్సిమం దగ్గర సంబంధం ఉంది కాబట్టి మీరు కన్ఫ్యూజ్ అవ్వచ్చు, ఒకసారి చూసుకోవాలి। దేహాత్కే లోగోంకో भी सभी सुविधाएं मिल रही है అంటే గ్రామీణ ప్రజలకు కూడా ఇప్పుడు అన్ని ఫెసిలిటీస్ దొరుకుతున్నాయి అని అర్థం। ఇక్కడ చూడండి, మనకి పర్యాయ శబ్దాలు మరియు వాక్య ప్రయోగాలు చేయమని చెప్పేసి ఫస్ట్ రోమన్లో చెప్పారు। ఆ ఫస్ట్ రోమన్లో సాధన, त्योहार, దేహాంత్। ఫస్ట్ మనం ఒక వర్డ్ని పర్యాయ శబ్దం లేదా వాక్య ప్రయోగం చేయాలంటే ఆ వర్డ్ యొక్క మీనింగ్ మనకు తెలిసి ఉండాలన్నమాట। అసలు ఆ వర్డ్ని మనం ఏమంటామని మీనింగ్ తెలిసి ఉండాలి। సాధన అంటే అభ్యాస్, त्योहार అంటే పర్వ్, ఉత్సహ్, దేహాత్ అంటే గాంవ్ గ్రామ్। సాధన కర్నే సే హి హమ్
నిపుణత ఆతీ హై, ప్రాక్టీస్ చేయడం వల్ల మనకి ప్రావీణ్యం ఎక్స్పీరియన్స్ వచ్చింది. త్యోహార్ కే సమయ సభీ లోగ్ బహుత్ ఖుష్ హోతే హై, పండుగల రోజు అందరూ కూడా చాలా సంతోషంగా ఉంటారు. పండుగ దినాల్లో చుట్టాలు, అక్క వాళ్ళు, బావ వాళ్ళు అందరూ వస్తారు, మన బంధువులు వస్తారు, మేనత్త వాళ్ళు వస్తారు. అంటే అందరం కూడా ఒక చోట ఒక ప్లేస్లో కలుస్తాం, ఒకే ఇంట్లో బంధువులంతా కలుస్తాం కాబట్టి చాలా హ్యాపీగా గడుపుతాము. దేహాత్ అంటే దేహాత్ కే లోగ్ को भी सभी सुविधाएं मिल रही है. ఇంతకు ముందు గ్రామీణ ప్రజలకు సడకే రోడ్స్ ఉండవు, పానీ నీటి సదుపాయం ఉండదు. और कूड़ा कचरा जाने के लिए नाले అంటే నదీ నాలియం అంటే సైడ్ ఇవి ఉండవన్నమాట, మనకి డ్రైనేజ్ సిస్టమ్ ఉండదు, ఇలా ఉండేవి. కానీ ఇప్పుడు సభీ సువిధాయే అన్ని ఫెసిలిటీస్ గ్రామీణ ప్రజలకు కూడా చిక్కుతున్నాయి. వాక్యలో ప్రయోగం అనమాట. అయితే మనం ఇక్కడ ఉన్నదే కాకుండా వాక్య ప్రయోగం ఇంకా మనం సొంతగా చేయాలి. అప్పుడు సాధన ఉంది. సాధన नाट्य करने के लिए, नृत्य करने के लिए साधना बहुत ज़रूरी है. गाना गाने के लिए, अच्छे तरह से गाना गाने के लिए లేదా डी जोड़ी में जाने के लिए డ్యాన్స్ ప్రాక్టీస్ అంటే డ్యాన్స్ సాధన करना ज़रूरी है. पाड़ुता तीयगा गिमे गीत गाने को साधना करने की ज़रूरत है. और ఏదైనా కూడా ఆర్ట్ డాల్నే కే లియే సాధనాకి జరూరత్ హై. ఆర్ట్ పెయింటింగ్స్ వేయడానికి ఫస్ట్ నేర్చుకోవాలి కదా, నేర్చుకోవాలి, ప్రాక్టీస్ చేయాలి, మనము ఎక్స్పర్ట్స్ అవ్వాలి. సో సాధన అనేది ప్రతి దాంట్లో కూడా అవసరం. అక్కడ ఉన్న ఒక్క సిచ్యువేషన్ తీసుకోకుండా మనం ఇట్లా మోర్ దెన్ హాఫ్ ఎగ్జాంపుల్స్ చేసుకోవాలన్నమాట. त्योहार నెక్స్ట్ त्योहार के समय सभी लोग बहुत खुश होते हैं అని ఒకటి ఇచ్చాడు ఇక్కడ. కానీ మనం त्योहार అంటే त्योहार के दिन मैं नए कपड़े पहनती हूँ, त्योहार के दिन हम तरह तरह के पकवान पकाते हैं, त्योहार के दिन हम लोग हमारा सपरिवार पूरे सिनेमा को जाते हैं, त्योहार के दिन हम बहुत खुश होते हैं, त्योहार के दिन और सभी लोग और बंधु मित्रों एक जगह में మిల్జుల్ కర్ రహతే హై. त्योहार అప్పుడు బంధుమిత్రులు ఫ్రెండ్స్ అందరూ కూడా ఒక్క చోట కలిసి ఉంటారు. ఇలా మోర్ దెన్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ చేయాలి. నెక్స్ట్ దేహాత్ కే లోగోं को सभी सुविधाएं मिल रही है అని ఇక్కడ ఇచ్చాడు. देहात में क्या ज़्यादा क्या पिकते हैं? దేహాత్ ఫసలోంకో ప్రాముఖ్యత హై. గ్రామంలో అంటే పంట పొలాలకు ముఖ్యమైనది. देहात ग्रामीणों में गाँवों में गाँव हरा भरा रहता है, गाँव की हवा अच्छी लगती है, गाँव में ठंडा रहता है. गाँव में और क्या, और कुछ गाँव में ट्रैफिक से बहुत ట్రాఫిక్ కి ఆవాజే నహీ హోతే హై. అంటే ఊర్లో పల్లెటూర్లలో ట్రాఫిక్ ఉంటుందా, చాలా ప్రశాంతంగా ఉంటుందన్నమాట. ఇలాంటివన్నీ కూడా మనము మోర్ దెన్ ఎగ్జాంపుల్స్. गाँव में बहुत प्रशांतता से रहते हैं, गाँव बहुत प्रशांत से रहता है. ఇలా మనం చేసుకోవాలి. నెక్స్ట్ సెకండ్ రోమన్ సజీవ్, పరదేశీ, शास्त्रीय. एक शब्द का विलोम शब्द लिखिए, वाक्य प्रयोग कीजिए. ఒక్కొక్క పదానికి మనకు విలోమ్ అంటే ఆపోజిట్ వర్డ్ రాసి వాక్యంలో ప్రయోగం చేయమన్నారు. చూడండి, సజీవ్ అంటే జీవంగా ఉండటం. నిర్జీవ్ మీన్స్ జీవం లేకపోవడం. సజీవ్ కా మతలబు జీవించి ఉండటం, నిర్జీవ్ కా మతలబు జీవించి లేకపోవడము, మరణము. జీవము మరణం అన్నమాట. ఇక్కడ వాక్యంలో ప్రయోగం ఏమి ఇచ్చాడంటే మేజ్, పత్తర్, కుర్సీ నిర్జీవ పదార్థ హై. మేజ్ కా మతలబ్ టేబుల్, పత్తర్ అంటే రాయి, కుర్సీ అంటే కుర్చీ. ఇవి అన్నీ కూడా నిర్జీవ పదార్థాలు. అంటే ఇవి ఒక ఘన మరియు నిర్జీవ పదార్థాలు, వీటికి జీవం లేదు. కుర్చీ నడిచి వస్తుందా, టేబుల్ గెంతుతూ వస్తుందా, లేదా టేబుల్ ఏడుస్తుందా, నడుస్తుందా, పడుకుంటుందా, వీటికి భావనలు కానీ స్పర్శ కానీ ఇలాంటివి ఏమీ లేవు కాబట్టి వీటిని నిర్జీవం అంటారు. సజీవ్ కా మతలబ్ క్యా హై? బిల్లి, కుత్తా, ఆద్మీ, కీడా, జాన్వర్ ఇవన్నీ కూడా సజీవ్, వాటికి జీవం ఉంది. సో జీవం ఉన్నవన్నీ మాత్రం సజీవు, జీవం లేటివి నిర్జీవు. और పరదేశీ, స్వదేశీ. పరదేశీ అంటే మన దేశం కానివారు, పరదేశీ అంటే మన దేశం కానివారు.
స్వదేశీ అంటే మన దేశస్థులు, మన ఇండియాలో ఉండే వాళ్ళు స్వదేశీయులు, ఇండియా కాకుండా వేరే దేశస్థులు పరదేశీయులు. स्वदेश में रहने वाले को స్వదేశీ కహతే హై, స్వదేశ్ సొంత దేశంలో ఉండే వాళ్ళని స్వదేశీ అంటారు. శాస్త్రీయ అశాస్త్రీయ, శాస్త్రీయ అంటే శాస్త్రీయమైనది, అశాస్త్రీయ అంటే అశాస్త్రీయమైనది. స్త్రీయోన్సే యుద్ధ కర్ణ అశాస్త్రీయ హై, స్త్రీలతో యుద్ధం చేయడము అశాస్త్రీయము. అంటే శాస్త్రీయకు అశాస్త్రీయకు, శాస్త్రీయ అశాస్త్రీయ విలోమ్, విలోము విపరీతార్థ అవరు వి అని చెప్తామన్నమాట ఆపోజిట్ వర్డ్స్ని. తీసరా రోమన్, మూడవ రోమన్లో ఏమి ఇచ్చాడంటే యహ్ आदिवासी का संगीत है, यह आदिवासी का संगीत है, वचन बदलकर वाक्य फिर से लिखिए. అంటే ఆదివాసి అనేది సింగులర్ ఫామ్, ఇక్కడ మనకి ఆదివాసి అనేది ఏంటి సింగులర్ ఫామ్ అనమాట. యహ్ ఆదివాసి కా సంగీత్ హైకి మనము వచన్ అంటే ఏకవచన్ బహువచనం అనమాట. ఈ వచనం మార్చి రాయమన్నాడు. యహ్ ఆదివాసియోం కా సంగీత్ హై, ఇది ఆదివాసుల సంగీతము. ఇక్కడ పైన మనం చూసుకుంటే ఆదివాసి అంటే ఒక్కడే, ఆదివాసులు అంటే ఇక్కడ ప్లూరల్ అనమాట. ఇది సింగులర్ ఫామ్ వర్డ్ సెంటెన్స్, ఇది ప్లూరల్ ఫామ్ సెంటెన్స్. అయితే దీనికి యహ్ కామన్, ఇక్కడ అనేది కామన్. ఆదివాసీ కా సంగీత్ హై, ఇది ఆదివాసీ యొక్క సంగీతం, దాని యొక్క పైన ఉన్న సెంటెన్స్ యొక్క అర్థం. ఇది ఆదివాసీ యొక్క సంగీతం. ఇక్కడ ఏంటంటే ప్లూరల్ ఫామ్ అనమాట. యహ్ ఆదివాసియోం కా సంగీత్ హై, ఆదివాసుల సంగీతము. ఇది వచన్ బదల్కర్ ఫిర్సే లిఖనా అనేది చాలా జాగ్రత్తగా రాయాల్సి ఉంటుంది. మనము కొన్ని సెంటెన్స్లో క్రియను కూడా మార్చుకోవాల్సి ఉంటుంది, మనం జాగ్రత్తగా చేయాలన్నమాట. నెక్స్ట్ ఆ రోమన్ సూచన పడియే और उसके अनुसार कीजिए. దీని యొక్క సూచన ఉన్నది చదివి దీంతో మనము దాన్ని అనుసరించాలన్నమాట. లోకగీత్ లోకతంత్ర, इस तरह लोक शब्द का साथ बने दो शब्द लिखिए. లోక్తో సంబంధం ఉన్న రెండు వర్డ్స్ని రాయమన్నారు. అంటే లోక్ బంధు, లోక్వాద్, లోక్ నాయక్. అంటే లోకం అనేది ఇక్కడ కామన్, వీటితోటి మనం ఎన్ని పదాలు చేయొచ్చు ఇక్కడ రాయమన్నారు. లోకబంధు, లోకవాద్, లోకనాయక్, అలా మనం లోక్ వచ్చేటట్టు చేయొచ్చు అనమాట. నెక్స్ట్ गायक कवि लेखक एक शब्द का लिंग बदलिए वाक्य में प्रयोग कीजिए. ఇక్కడ ఇచ్చిన మూడు వర్డ్స్కి వాక్య ప్రయోగ రాసి మరియు లింగ్ మార్చాలి. లింగ్ అంటే ఇక్కడ మళ్ళీ లింగ్ స్త్రీలింగ్ పుల్లింగ్, స్త్రీలింగ్ పుల్లింగ్. గాయక్ గాయిక, గాయక్ గాయిక, గాయక్ అంటే గాయకుడు, గాయిక అంటే ఇక్కడ గాయకురాలు. కవి కవయిత్రి, కవి అంటే కవి, కవయిత్రి అంటే ఫిమేల్ కవయిత్రి అనమాట, అంటే పోయట్. లేఖక్ లేఖిక, లేఖక్ అంటే మేల్, లేఖిక అంటే ఫిమేల్ అనమాట. వీటికి వాక్యంలో ప్రయోగ చూద్దాం. గాయక్ శ్రీమతి ఆశా భోంస్లే ఏక్ అచ్చి గాయికా హై. శ్రీమతి ఆశా భోంస్లే ఏక్ అచ్చి గాయికా హై అంటే ఫిమేల్ సింగర్ అనమాట. ఈ ఆశా భోంస్లే అంటే అందరికీ తెలుసు అనమాట, ఫిమేల్ సింగర్. और कवयित्री कृष्ण भक्ति शाखा में मीराबाई एक अच्छी कवयित्री है. కృష్ణుని భక్తురాళ్ళలో చెప్పుకోవాలంటే ఒక మంచి, అసలు కృష్ణుడు అనగానే మనకి మీరాబాయి గుర్తొస్తుంది, అంటే ఆమె అంతగా ఇక్కడ కవయిత్రి అనమాట. ఒక ఫిమేల్లో భక్తురాలు ఎవరు అంటే ఇక్కడ మనకి కవయిత్రి ఎవరు అంటే మీరాబాయి. మీరాబాయి ఫీమేల్ కాబట్టి ఆమెని మనం కవయిత్రి అన్నాం. నెక్స్ట్ లేఖక్ లేఖిక శ్రీమతి సరోజినీ నాయుడు ఏక్ అచ్చి లేఖిక హై. శ్రీమతి సరోజినీ నాయుడు ఒక మంచి లేఖకురాలు, రైటర్. సో ఇలా స్త్రీలింగు పుల్లింగు డిఫరెన్స్ చూపిస్తూ మనం వాక్యల ప్రయోగం ఇందాక చెప్పాను కదా, మళ్ళీ ఆ వాక్యలు కూడా ఒక్కొక్క ఈచ్ వన్ వాక్య తీసుకొని మనము మోర్ దెన్ ఎగ్జాంపుల్ చేయాలి. నెక్స్ట్ మనం చూడండి. ధర్మ మాస్ దిన్ ఉత్సవ్,
एक शब्द का इक प्रत्यय जोड़कर वाक्य में प्रयोग कीजिए. ఇక్కడ అయితే తను వర్డ్ ఇచ్చాడు. మనకి ప్రత్యయకి పరిభాష తెలుసు అనమాట. एक शब्द को अंत में लगकर, अंत मीन लास्ट लो, अंत में लगकर नया शब्द का निर्माण करता है उसे कहलाता है प्रत्यय. ఒక పదము శబ్దం తీసుకొని ఆ శబ్దానికి లాస్ట్లో మనము ప్రత్యయని చేరిస్తే ఆ ప్రత్యయ అనేది ఆ పద నిర్మాణాన్ని మారుస్తుంది. అది ఎలా అనేది చూద్దాం. చూడండి, ధర్మకు ఇచ్చారు. ప్రతిదానికి ఏమి ఇచ్చారంటే ఇక్కడ ఇక్కు కామన్గా ఇచ్చారు. ధర్మకి ఇక్కు పెట్టేస్తే ధార్మిక్, ధర్మకి ఇక్కు పెట్టేస్తే ఇక్కడ ఆకారం దీనికి యాడ్ అవుతుంది ధార్మిక్. ధర్మ అనేది స్మాల్ వర్డ్, ధార్మిక్ అనేది ధార్మికత. దీన్ని మనం వాక్య ప్రయోగంలో తీసుకుందాం. దీవాలి ఏక్ ధార్మిక్ త్యోహార్ హై, దీవాలి ఏక్ ధార్మిక్ త్యోహార్ హై. మాస్, మాస్ ప్లస్ ఇక్, ఇక్ అనేది ప్రత్యయ్, ఇక్ ప్రత్యయ్ జోడ్నేసే మాసిక్ అంటే మాసం అన్నమాట. పంకజ్ ఏక్ మాసిక్ పత్రిక హై, పంకజ్ అనేది ఒక త్రైమాసిక లాగా మాసిక పత్రిక అన్నమాట. మాసిక అనేది ఒక పత్రిక, నెలకు వచ్చే పత్రిక అనమాట, మంత్లీ వైజ్గా వచ్చాయి. ఎవరు హమ్కో మాసిక్ పరీక్షాయే చల్తే హే అంటాము. అలాంటివి మాసిక్ దిన్ పత్రిక ఆతా హే అలాంటివి మనము మాసిక్ అంటాం. దిన్, దిన్కు ఇక్కు చేర్చడం వల్ల దైనిక్, దిన్కు ఇక్కు చేర్చడం వల్ల దైనిక్. ఈ ఇక్ అనేది ఇక్కడ ప్రత్యయ అన్నమాట. ఈనాడు ఏక్ దైనిక్ పత్రిక హే, ఈనాడు అనేది ఇప్పుడు స్వాతి అలాంటివి అంటే మనకు ఎప్పుడైనా మంత్కి ఒకటి వస్తాయి. కానీ ఈనాడు పత్రిక అంటే అది డైలీ వచ్చే న్యూస్ పేపర్ కాబట్టి దైనిక్. అయితే దైనిక్ అనేది ఏ రెండు పదాల నుంచి తీసుకుంది అంటే దిన్ ప్లస్ ఇక్. ఇక్ అనేది ఇక్కడ ప్రత్యయ్, ఇక్ అనేది ప్రత్యయ్, దిన్ అనేది వర్డ్, దీనికి ఇక్ అనే ప్రత్యయ్ చేర్చడం వల్ల దైనిక్ అయింది. ఇక్ అనే ప్రత్యయ్ చేర్చడం వల్ల దైనిక్ అయింది. ఉత్సాహ్, ఉత్సాహ ప్లస్ ఇక్, ఈ ఇక్ చేర్చడం వల్ల ఉత్సాహ, ఔత్సాహిక్, औत्साहिक, उत्साहिक सांस्कृतिक कार्यक्रमों में औत्साहिक औत्साहिक लोगों ही भाग लेते हैं అంటే దీంట్లో సంస్కృతి కార్యక్రమాలలో ఉత్సాహంగా పాల్గొంటారు ఔత్సాహిక్. ఇలా మనము ఈ ఇక్ ప్రత్యయనే స్పెషలైజ్గా తీసుకొని ఈ ఇక్ చేర్చడం వల్ల ఇక్కడ పద నిర్మాణం ఎలా మారింది అనేది మనం పాయింట్ అవుట్ చేయాలి. ఇక్కడ చూడండి, ఇవన్నీ పదాలు దీనికి ఈ ఇక్కుని చేర్చడం వల్ల ఈ పదము న్యూ వర్డ్, మనకి న్యూ వర్డ్ ఫామ్ అయింది. సో ఇలా ఇక్ యొక్క ప్రత్యయ యొక్క గొప్పతనము, ప్రత్యయాన్ని చేరిస్తే ఏమవుతుంది అనేది ప్రతి వర్డ్లో కూడా మనము చూడాలి, జాగ్రత్తగా పాయింట్అవుట్ చేయాల్సి ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఈ ఇన్హే సమझिए और अंतर स्पष्ट कीजिए, వీటిని తెలుసుకొని దీంట్లో ఉన్న అంతర్ భేదం ఏదైతే ఉందో మనం స్పష్టీకరణ చేసుకోవాలి. చూడండి, ఉపేక్ష అపేక్ష. ఇక్కడ మనకి చూడటానికి ఊ ఆనే కనిపిస్తున్నాయి, ఊ మరియు ఆ, ఊ అండ్ ఆ. ఉపేక్ష, ఉపేక్ష అంటే దాని యొక్క అర్థం నిర్లక్ష్య, తిరస్కార్. वो बहुत उपेक्षा से रहती है रे उससे छोड़वा అంటాం, అంటే చాలా నిర్లక్ష్యంగా ఉంటుంది. తిరస్కార్, నాకు వద్దు, నేను చెయ్యను, మత్ కరో మత్ చేయండి అంటారు కదా, అది తిరస్కరించడం అన్నమాట. దీని ఉపేక్ష యొక్క అర్థం ఇవి: నిర్లక్ష్యించడం మరియు తిరస్కరించడం ఉపేక్షకి అర్థం అన్నమాట. అపేక్ష అంటే అధిక్ ఆశ, అపేక్ష చూపించడం అంటాం, చాలా ఎక్కువగా అధిక్ అంటాం, ఆశ అంటాం. అంటే చూడండి, ఆవు రెండు ఓన్లీ ఒక్కొక్క అక్షరం వాడడం వల్ల వాటి యొక్క పద నిర్మాణము, అర్థము కూడా మారిపోయింది. ఉపేక్ష నిర్లక్ష్య మరియు తిరస్కార్, అపేక్ష అధిక్ ఔర్ ఆశ. ఈ చిన్న సెంటెన్స్ పలకడంలో చిన్న మార్పులోనే ఇంత మార్పు వస్తుందన్నమాట. అవి మనం చాలా అబ్జర్వ్ చేసి ఆ వర్డ్ని మనం యూజ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ కృతజ్ఞ, కృతజ్ఞ, కృతజ్ఞ.
ఇక్కడ కృతజ్ఞ వచ్చింది, ఇక్కడ కృతజ్ఞ వచ్చింది. ఈ రెండిటికి డిఫరెన్స్ ఏంటి? కృతజ్ఞ ఏంటి, కృతజ్ఞ ఏంటి? కృతజ్ఞ కా అర్థ ఉపకార్ కో మాన్నే వాలా. అబ్బా నీకు కృతజ్ఞత ఉంటుంది, చేసుకుంటాను నీతో అంటే మీ పైన కృతజ్ఞత ఉంటుందంటే అది ఏంటిది అంటే కృతజ్ఞ కా అర్థ ఉపకార్ కో మాన్నే వాలా. నువ్వు చేసిన సహాయాన్ని తెలుసుకోవడం అన్నమాట. అయ్యో నువ్వు నాకు ఉపకారం చేసావు అనుకుంటాం కదా, అది ఉపకారం. మంచి చేసిన వాళ్ళు కృతజ్ఞత పెట్టుకుంటారు. కృతజ్ఞ ఉత్తుజ్ఞ కా అర్థ ఉపకార్ కో భూల్నే వాలా. చూడండి రెండు కూడా చాలా దగ్గరి సంబంధంగా ఉన్నాయి. ఈ కృతజ్ఞ అంటే ఉపకారం చేయడము, కృతజ్ఞ అంటే చేసిన ఉపకారం మరచిపోవడము. చేసిన ఉపకారం మరచిపోవడాన్నే కృతజ్ఞ అంటామన్నమాట. వీడు కృతజ్ఞుడు అంటే ఒత్తు పలికినప్పుడు చేసిన ఉపకారాన్ని మర్చిపోవడాన్ని కృతజ్ఞ అంటామన్నమాట. నెక్స్ట్ బహార్ హాకు దీర్ఘం వచ్చింది, ఇక్కడ బా తర్వాత ఆకారు వచ్చింది. బాహర్ కా అర్ధ బహర్ కా అర్ధ హై వసంత ఋతు. बहार का अर्थ वसंत ऋतु. यह बहार बहुत अच्छा है. वसंत ऋतु एक नेचर చాలా బాగుంది. బహార్ యహ హవా బహార్ హై చాలా బాగా వీస్తుంది. అదే బాహర్ అంటే చూడండి, బాహర్ కా అర్థ బాహ్య బయట, భీతర్ భాగ్ సే దూర్. బాహర్ కా అర్థ బాహ్య భీత్రి భాగ్ సే దూర్ అంటే దూరం, బాహ్య ప్రపంచం అంటాము, బయట ఇది అంటాము. దీన్ని మనం బాహర్ అంటాము. బహార్ అంటేనేమో వసంత ఋతువుని మనం బహార్ అంటామన్నమాట. ఇలా మనము ఒక సెంటెన్స్కి అంటే అర్థం ఏంటి, ఒక పదానికి ఈ పదానికి ఎంత డిఫరెన్స్ ఉంది, ఈ పదం మనం యూస్ చేసి ఒక సెంటెన్స్ యూస్ చేసినప్పుడు దాని అర్థం ఏమొస్తుంది, ఇంకొక పదం సెంటెన్స్ యూస్ చేసినప్పుడు దాని అర్థం ఏమొస్తుంది అని చెప్పేసి మనము ప్రతిదీ కూడా చాలా జాగ్రత్తగా వర్డ్ని యూస్ చేసేటప్పుడు వాటి యొక్క అర్థాలను తెలుసుకొని మసలుకొని మనము యూస్ చేయాల్సి ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఇలానే ఇంకొక వర్డ్ ఇచ్చాడు ఇక్కడ చూడండి, దావత్. నెక్స్ట్ దావత్ దాకు దీర్ఘం ఉంది, తర్వాత ఇక్కడ వాకు దీర్ఘం ఉంది. దవాత్ ఈ రెండిటికి మనము డిఫరెన్స్ చూద్దాం. దావత్ కా అర్థ హై కి ప్రత్యేక్ భోజనాన్ని అంటే दावत अब्बा या आज का दावत बहुत पसंद है. आज का दावत में तरह तरह की पकवान है. आज का दावत बहुत సాంప్రదాయక్ హై. ఆజ్ కా దావత్ సంతృష్టు హై అంటే చాలా సాటిస్ఫాక్షన్ ఉంది ఇవాటి భోజనంలో. ఇవాటి భోజనం చాలా రకాల వంటలు ఉన్నాయి, ఇవాటి భోజనం చాలా బాగుంది అంటే ఇది దావత్. ఈ అర్థాన్ని ఈ పదానికి అనమాట, దాకు దీర్ఘం ఉన్న దావత్కి. ఇదే దవాత్ కా అర్థ స్యాహీ కా బోతల్ దీని యొక్క అర్థం అన్నమాట. నెక్స్ట్ पेड़ पर बड़ा पक्षी है पर उसके छोटे पर है. మనం ఈ పదం మొత్తాన్ని కూడా అండర్లైన్ చేద్దాం. पेड़ पर बड़ा पक्षी है पर उसके छोटे छोटे पर है. చూడండి ఈ పర్ పక్షి పర్ ఉస్కే छोटे छोटे पर है. ఈ పర్ 2-3 పర్లు వచ్చాయి. అండర్లైన్ చేసిన 3 చూసుకుంటే 3 విధాలైనటువంటి పర్లు వచ్చాయి. ఒక్కొక్క పర్కి అసలు అర్థం ఏంటో చూద్దాం. పర్ కా అర్ధ పేడ్ కే ఊపర్. పేడ్కే ఇక్కడ పేడ్ పర్ అంటే అర్థం ఏమేస్తుందంటే పర్ కా ఊపర్. ఇక్కడ పర్ అనే దాని పదానికి ఊపర్ అనే అంటే పైన అనే అర్థముతో వస్తుంది. నెక్స్ట్ పర్ కా అర్ధ హై లెకిన్. ఇక్కడ పర్ అంటే బట్ అంటాము, అయితే అంటాం చూడండి. లెకిన్ పేడ్ పర్ బడా పక్షి హే పర్ ఉస్కే అయితే దాని యొక్క छोटे पर है దాని యొక్క ఇవి రెక్కలు చిన్న చిన్నవిగా ఉన్నాయి అని దీని సెంటెన్స్ యొక్క. అయితే
పేడ్ పైన చెట్టు పైన ఒక పక్షి ఉంది, అయితే దాని యొక్క వింగ్స్ చాలా చిన్నవిగా ఉన్నాయి. ఇక్కడ పర్కి ఇది అర్థం అనమాట. ఇక్కడ పర్ పైన అని వస్తుంది, ఇక్కడ పర్ అయితే అని వస్తుంది. ఇక్కడ పర్ కా అర్థ పంఖ్, ఇక్కడ పర్ అంటే వింగ్స్ అని అర్థం. చూడండి, సేమ్ మనకి పర్ అనేది అక్కడ రాయడము ఒకేలాగా రాసినప్పటికీ కూడా ఫస్ట్ పర్ అంటే మనకి ఫస్ట్ ఉన్న నెంబర్ 1 ఉన్న పర్లో మనకి పైన, పేడ్ పర్ అంటే పేడ్ చెట్టు పైన, పైన అనే అర్థంతో. ఇక్కడ పర్ పక్షి హే, పర్ ఉస్కే అంటే పక్షి ఉంది, అయితే దాని అని అర్థం, అయితే అని అర్థం. మూడో పర్, ఈ పర్ కా అర్థ పంక్, చోటే చోటే పంక్ హై, చిన్న చిన్న వింగ్స్ ఉన్నాయి అని దాని అర్థం అన్నమాట. ఇవి మనము చాలా ఆలోచించి ఒక్కొక్క సెంటెన్స్కి అర్థం కూడా తెలుసుకొని రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్, హల్ చల్నే సే మాత్ర హీ కిసాన్ కి సమస్య హల్ నహీ హోతీ. 2 హల్ ఇచ్చాడు. హల్ చల్నే సే, హల్ అంటే ప్లాగ్, మన దున్నుతాం చూడండి నేల, అది. ఇంకొక హల్ ఇచ్చాడు, హల్ నహీ హోతీ, హల్ అంటే ఇక్కడ సాల్వ్. 2 అర్థాలతో వచ్చాయన్నమాట. హల్ కా అర్థ ఖేతీ కే లియే ఉపయోగ్ కర్నే వాలే సాధన్. ఇక్కడ హల్ అంటే ఖేతీకే ఉపయోగ్ అంటే వ్యవసాయం చేయడానికి ఉపయోగించే ఒక పరికరం పేరే హల్, ప్లాగ్, PLOUGH అంటాం చూడండి, ప్లాగ్ అదనమాట. ఇక్కడ హల్ కా అర్థ సమస్యాओं का समाधान అంటే ఇక్కడ హల్ చేయడం అంటే సాల్వ్ చేయడం, SLOVE సాల్వ్, సమస్యలను పరిష్కరించడమే హల్కా ఇక్కడ ఇదన్నమాట అర్థము. ఈ హల్కి మనం అర్థం తెలుసుకొని మసలాలి. నెక్స్ట్, नीचे दिए गए उदाहरण समझिए, उसके अनुसार दिए गए वाक्य बदलिए. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఉదాహరణ, स्त्रियों के द्वारा गीत गाए जाते हैं, स्त्रियों के द्वारा गीत गाए जा रहे हैं, स्त्रियों के द्वारा गीत गाए जा रहे होंगे. ఇవన్నీ కాలాలు. ఫస్ట్, स्त्रियों के द्वारा गीत गाए जाते हैं, प्रेजेंट टेंस. स्त्रियों के द्वारा गीत गा जा रहे हैं, ఇది సింపుల్ ప్రెజెంట్ టెన్స్, ఇది ప్రెజెంట్ టెన్స్, ఇది సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అనమాట. అంటే ప్రెజెంట్ టెన్స్లోనే రకాలు మనకు ఉన్నాయి చూడండి. వర్తమాన కాలంలోనే వర్తమాన కాలు, సంపూర్ణ వర్తమాన కాలు, సందిగ్ధ వర్తమాన కాలు అట్లా ఉంది కదా. ఈ వర్తమాన కాళ్ళే ఇవన్నీ. అయితే దీంట్లో వేరియేషన్ అనమాట. గాయే జా రహే హోంగే, ఇది ఇంకా అనుకుంటున్నాం, ఇప్పుడు ఈ పాటికి పాడుతూ ఉండొచ్చు అంటే అక్కడ ప్రెజెంట్ టెన్స్లోనే జరుగుతూ ఉండొచ్చు అని ఒక సందిగ్ధ అనమాట. అలా దీన్ని చేయమన్నారు. ఇక్కడ చూడండి, గాయక్ కే ద్వారా లోకగీత్ గాయే జాతా హై, గాయక్ కే ద్వారా లోకగీత్ గాయా జాతా హై అంటే గాయకుడి ద్వారా లోకగీతులు పాడబడుతున్నాయి. గాయక్ కే ద్వారా లోకగీత్ గాయా జా రహా హై, పాడబడుతూ ఉన్నాయి. ఇక్కడ లోకగీత్ ద్వారా పాడుతూ ఉన్నాడు, గాయా జాతా హై, ఇక్కడ పాడబడుతూ ఉన్నాడు. ఇక్కడ గాయకే ద్వారా లోకగీత్ గాయా జా రహా హోగా, ఒకవేళ పాడుతూ ఉండవచ్చు. నెక్స్ట్, अध्यापकों के द्वारा पाठ पढ़ाया जाता है, अध्यापकों के द्वारा पाठ पढ़ाए जाता है, अध्यापक के द्वारा पाठ पढ़ाया जाता है, अध्यापक के द्वारा पाठ पढ़ाया जा रहा है, अध्यापक के द्वारा पाठ पढ़ाया जा रहा होगा. సేమ్ సెంటెన్స్ అనమాట. అయితే మనం ఒక్కొక్క వాక్యమైనా కూడా వాక్యలో ప్రయోగ, పర్యాయ, లింగ్, వచన, ఉపసర్గు, ప్రత్యయి, సంధి విచ్ఛేదు, ఎవరు ఫరక్ అంటే 2 పదాల్లో అక్షరాల్లో డిఫరెంట్ అంతర్ స్పష్టీకరణ, ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా మనం చేయాల్సి ఉంటుంది. ప్రతి ఒక్క వర్డ్, ఈచ్ వన్ ఒక వర్డ్ మీనింగ్ ఫస్ట్ మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. మళ్ళీ ఇవన్నీ చూసి చదివి మీకు ఏవైనా డౌట్స్ ఉంటే
వచ్చి మళ్ళీ జూమ్ యాప్లో క్లారిఫై చేసుకోండి. అంటే మనకి ఇది నిబంధాత్మక పాఠం కాబట్టి ఈ నిబంధాత్మక పాఠంలో గ్రామటికల్గా అంటే మనకి సంధి విచ్ఛేదులు, సందులు, సమాసాలు ఇవ్వరు. సో ముహావారే శబ్దం ఎక్కువ ఇస్తారు. ఈ ముహావారే శబ్దం బాగా చూసుకోవాల్సి ఉంటుంది పాఠంలో. ఇంకా మనకి భాషాకి బాత్ మాత్రమే చెప్తున్నాను కాబట్టి ఇంకా పాఠంలో మనకి వెళ్ళినప్పుడు గ్రామటికల్గా ఇంకా మనం ఎక్కువగా చెప్పుకుందాం. ఇప్పుడు చెప్పిన వాటిల్లో ఈచ్ వన్ ఒక్కొక్క దానికి మీరు 10 ఆర్ 5 ఎగ్జాంపుల్స్ని మనము లెసన్కి బ్యాక్ సైడ్ ఒక్కొక్క లెసన్కి చేస్తున్నాం కదా, అలా లెసన్ బ్యాక్ సైడ్లో ఒక్కొక్క పదం తీసుకొని దానికి ఒక 4-5 ఉదాహరణలను యాడ్ చేయండి. ఒక 4-5 ఉదాహరణలు యాడ్ చేయడం వల్ల మీకు అప్పుడు డౌట్ వస్తుంది. మీరు ఆ సెంటెన్స్ ఫామ్ చేయలేకపోతే ఈ సెంటెన్స్ ఎలా ఫామ్ చేయాలి అని డౌట్ వస్తుంది. ఆ డౌట్ వచ్చినప్పుడు నన్ను అడిగినప్పుడు నేను మీకు క్లారిఫై చేస్తాను. అప్పుడు మీకు టోటల్గా పూర్తిగా అర్థమైందనే విషయం నాకు అర్థమవుతుంది. మీది ఏదైనా డౌట్ రైజ్ చేస్తే మీరు పూర్తిగా అడిగారు అనే అర్థం నాకు అర్థమవుతుంది. సో థ్యాంక్ యూ.